ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు శనివారం. ఈ శనివారం రోజున వెంటనే ఏడుకొండల వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుకో. ఎందుకంటే తల్లి, శని భగవానునికి కోపానికి నువ్వు గురయ్యావు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని నీకు తెలియాలి అంటే, ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది కనుక నువ్వు విన్నావు అంటే అంతా కూడా నీకు అర్థమవుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని నువ్వు విను. నువ్వు పడుతున్నటువంటి బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి అన్నింటికీ కూడా నువ్వు చేసిన ఈ తప్పే కారణం. నీ మీద శని భగవానుడే ఆగ్రహంగా ఉన్నాడు కాబట్టి, కోపానికి గురయ్యావు కాబట్టే ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు. వీటన్నింటి నుంచి నువ్వు బయటపడాలి అంటే కూడా నీకు కొన్ని అద్భుతాలని నేను ఒక దివ్య ఔషధం లాంటి ఒక పరిహారం కూడా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా నేను చెప్పే ఈ సందేశాన్ని 2 నిమిషాలు నువ్వు విన్నావు అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అన్నది కూడా నీకు అర్థమవుతుందమ్మా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, నిజానికి తెలుసో తెలియకో కొన్ని తప్పులను, పొరపాట్లను చేస్తూ ఉంటాం కదా. దానివల్ల నువ్వు శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురయ్యావు తల్లి. తెలుసు కదా, శని భగవానుడు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. అందుకే ఇప్పుడే ఆయన ఆగ్రహం నుంచి బయటపడి అనుగ్రహం పొందాలి అంటే నువ్వు నేను చెప్పినట్లు తప్పకుండా చేసి తీరాలి బిడ్డ. ఒక తండ్రిగా నేను ఈరోజు నీకు ఈ పరిహారం అయితే ఇవ్వబోతున్నాను. నువ్వు గనక ఈ శనివారం నాడు పసుపు నీళ్ళతో ఇలా చేశావు అంటే నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు పోతాయి. రాత్రికి రాత్రే కోట్లు డబ్బు అనేది నీకు వస్తుంది బిడ్డ. శని భగవానుడి యొక్క, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా నీకు దొరుకుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు. అలానే కాకుండా శనిదేవుని పూజిస్తారు, ఆంజనేయ స్వామిని పూజిస్తారు, శనిదేవుని కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారు కదా తల్లి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు ఎవరైతే ఈ విధంగా పూజించుకుంటారో, ఆరాధిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. శని భగవానుడి యొక్క కృప, అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఎవరైతే తెలిసో తెలియక పొరపాట్లు, తప్పులు చేసి ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇలా గనక ఆరాధించి పూజిస్తే
శని భగవానుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. కాబట్టి తెలుసో తెలియకో నువ్వు కొన్ని తప్పులు, పనులు, పొరపాట్లు చేస్తున్నావు. కొన్ని రకాలైనటువంటి వస్తువులని వాడుతున్నావు, ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు. వాటన్నింటినీ కూడా నువ్వు ఈ శనివారం రోజున చేయకూడదు తల్లి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఎందుకంటే నీ జీవితంలో నీ జీవితాన్ని పాడు చేసి, నీ జీవితంలో సంతోషం అన్నది లేకుండా చేసే వస్తువులు అవేంటో నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి తల్లి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శనివారం రోజున ఖచ్చితంగా పూజించి తీరాలి. ఈ శనివారం పెట్టే పిండి దీపం అనేది ఏంటంటే నీకు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే శనివారం పూట చాలామంది కూడా ఉపవాసం ఉంటారు, వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. అలా పూజించడం వల్ల స్వామి వారి యొక్క దయతో నీ ఇంట్లో ఉండే అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అందుకే ఈ శనివారం పూట నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులనేది చేయకూడదు. అవి ఏ పనులో చెప్తాను, జాగ్రత్తగా విను. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే తల్లి, శనివారం పూట నువ్వు ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించాలి. అవేంటో కూడా చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. శనివారం ఉదయానికి, సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. నిద్ర లేవాలి తల్లి. నిద్ర లేచిన వెంటనే ఇంటిని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చాలామంది కూడా చేస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత నువ్వు తప్పకుండా ఏంటి అంటే గుమ్మానికి పసుపు, కుంకుమ రాసి బొట్లు పెట్టి, అలా పెట్టకపోయినా కూడా వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలమ్మా. అనంతరం పూజ గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు శని బాధలు పోవాలి అంటే స్నానం చేసే నీటిలో కర్పూరం, నూనె కానీ కర్పూరం కానీ వేసుకుంటే స్నానం చేస్తే చాలా మంచిది బిడ్డ. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుద్ధి జరిగి అలాగే శని దోషం నుంచి కూడా విముక్తి కలిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే పూజ గదిలో ఈ విధంగా పూజ చేసుకోవాలి అంటే పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అనేటివి చిలకరించాలి. అలా చల్లుకుంటే ఇంట్లో నుంచి ఏవైనా సరే దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఉంటే ఈ పసుపు నీళ్లు చల్లటం వలన బయటకు వెళ్ళిపోతాయి. పూజ గదిలో కూడా చల్లాలి. ఇంటి బయట నుంచి మూలల్లోనూ, ఇంటి బయట ప్రతి చోట పసుపు నీళ్ళు అన్నవి చిలకరించాలి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటానికి తర్వాత పూజ చేసుకోవాలమ్మా. పూజ అంటే నువ్వు పెద్దగా ఆర్భాటము, హంగు, ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు తల్లి. నీ శక్తి కొద్దీ నువ్వు పూజ చేయి. నీకు ఎంత శక్తి ఉంటుందో, నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు చేయి. మహానుభావుడు వేడుకొండల వాడు నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలను అలంకరించు, దీపారాధన చేసుకో, అగరబత్తి వెలిగించు, ధూపం వెయ్యి, పువ్వులు పెట్టినా పెట్టకపోయినా స్వామి అనుగ్రహానికి తులసీ దళాలను మాత్రం సమర్పించు తల్లి. స్వామివారికి తప్పకుండా తులసీ దళాలు సమర్పించాలి. అప్పుడే స్వామి సంతోషించి వెంటనే అనుగ్రహిస్తాడు. ఎన్ని పువ్వులున్నా, పువ్వులు పెట్టినా పెట్టకపోయినా కూడా తులసి దళాలు పెట్టకపోతే ఆ పూజకు పెద్దగా ఫలితం అనేది ఉండదు. అందుకే కనీసం 2 లేదా 5, 9 దళాలను స్వామివారికి సమర్పించు. ఇలా చేస్తే చాలా మంచిది తల్లి, నీకు మంచే జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే తులసీ దళాలను సమర్పించిన తర్వాత స్వామికి దీపారాధన చేసి నీ విలువను బట్టి నీకు ఉంటే కొబ్బరికాయ కొట్టు, లేదంటే కొంచెం పంచదార పెట్టుకో, బెల్లం పెట్టేసి స్వామివారికి నివేదన చేసి పూజ చేసి తల్లి ఇదే విధంగా చేసుకుంటే ఆఖరిగా చివరగా పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చేసి ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం నీ మీద పడుతుంది. ఒకవేళ నీకు పచ్చకర్పూరం అందుబాటులో లేకపోతే మామూలు కర్పూరంతో అయినా సరే హారతి ఇవ్వు తల్లి. నీ ఇంట్లో తులసి కోట దగ్గర కూడా శనివారం పూట ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని తల్లి అందరినీ పూజించి తులసి చెట్టు దగ్గర 5 లేదా 3 ప్రదక్షిణలు చెయ్యి. ఆ తర్వాత సంధ్యా సమయంలో కూడా ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసుకో. ఈరోజు ఏదైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, మంచి పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఏం చేస్తావంటే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరించి వెళ్ళు.
నువ్వు ఏదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభించేస్తున్నావు, మంచి పని మీద వెళ్ళబోతున్నావు అన్నప్పుడు పసుపు నీళ్ళు వస్త్రాలను ధరించి అలా వెళ్తే గనక మంచిది. తల్లి, నువ్వు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లో నల్లని వస్త్రాలను శనివారం రోజు ధరించకు. అలానే దానం కూడా చేయకమ్మా. ఈరోజు నల్లని వస్త్రాలను దానం కూడా అస్సలు చేయకు. ఈరోజు గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకు తల్లి. ఎందుకంటే అది శని భగవానుడికి ఇలాంటి పనులంటే చాలా చాలా కోపం వస్తుంది. ఆయన కోపగించుకుంటాడు. ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. దానివల్ల మీరు మరింతగా మీలో బాధ ఎక్కువైపోతుంది. శని ప్రభావం ఇబ్బంది పెడుతూ ఉంది. ఆ శని వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ శని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలించుకోవాలి. మమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీకు సక్సెస్ అనేది ఇవ్వదమ్మా, ఫెయిల్యూర్నే ఇస్తుంది. నువ్వు అందుకే ఎలాంటి పనులు అసలు చేయకు తల్లి. శనివారం రోజున అంటే ఇంటికి ముఖ్యంగా నల్ల మిరియాలు కానీ, నల్ల మినపప్పు కానీ, ఇలా కాకుండా నలుపు రంగు వస్తువులు కానీ, అలాగే ఇనుప వస్తువులు కూడా కొనుక్కోకూడదు తల్లి. శనివారం రోజున ఈ విషయం గుర్తుంచుకో. నువ్వు తెలుసో తెలియకో చేస్తున్న తప్పులు, పొరపాటు ఇవే. వీటి వల్లే నువ్వు శని భగవానుడి ఆగ్రహానికి పాత్రురాలవయ్యావు. కాకుండా దీనివల్ల ఏమవుతుంది అంటే శనిపీడ మరింత ఎక్కువవుతుంది. నువ్వు మరింత బాధపడాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడి యొక్క రూపాన్ని ఎప్పుడూ కూడా ఇంటికి తెచ్చుకుంటే శని పట్టి పీడిస్తుంది. కాబట్టి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా, అమ్మంటే మీ అమ్మలు నానమ్మలు కూడా ఎప్పుడు చెబుతూనే ఉంటారు, ఇలా చేయకు శనివారం పూట, ఇలా చేయకు, శని భగవానుడికి తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. శనివారం రోజున ఇలాంటి వస్తువులను దూరంగా ఉండాలి అని చెప్పి తీసుకువెళ్ళటం లాంటివి చేయకు. అవి ఎప్పుడూ కూడా చేసేవాళ్లే కదా. శనివారం రోజున ఈ వస్తువులను దూరంగా ఉంటే చాలా మంచిదమ్మా. నీ జీవితంలో ఉండే 3 దశలు శని దశ అన్నది నడుస్తుంది. అంటే అర్ధాష్టము, శని అష్టమ, శని ఏలినాటి శని అని 3 రకాలుగా నడుస్తూ ఉంటాయి. తల్లి, నువ్వు 3 రకాలుగా అనేది ప్రారంభమైందమ్మా. అనుకున్నట్లుగా శనిని తొలగించుకోవటానికి, మెల్లిమెల్లిగా బయటపడడానికి శనివారం పూట నీకు తోచినంత, నీకు బుద్ధి పుట్టినంత నీకు ఎంతో కొంత దానం చేయి. దానివల్ల శని భగవానుడు సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మీపై లభిస్తుంది. శని బాధలు చాలా వరకు కూడా నీ జీవితంలో తొలగిపోతాయి బిడ్డ. కాబట్టి నీ ఇంట్లో ఎప్పుడూ కూడా నల్లటి వస్త్రాలు, నల్లటి చెప్పులను కానీ వాడకండి, బయట పడేయండి. అంటే చలికి సంబంధించినటువంటి వస్తువులు దానం చేయటం వలన అద్భుతం జరుగుతుంది తల్లి. చలికాలం కాబట్టి ఈ చలికాలం అందరికీ నలుగురికి పనిలో వచ్చే వస్తువులు కనుక నువ్వు దానం చేసావంటే నీ పుణ్యం నీకు రెట్టింపు అయ్యి వస్తుంది. ఏదైనా సరే దానం చేస్తే తిరిగి నీకు ఎంతైతే దానం చేసావో అంతే అద్భుతంగా జరుగుతుందంటే నువ్వు అస్సలు కూడా ఊహించలేవు కదా. ఇలా చేసి ఉంటే శని భగవానుడు అంతా కూడా తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు తల్లి. ఇలా గనక నువ్వు శనివారం తప్పకుండా చేసావు అంటే నీకు శని భగవానుడి అనుగ్రహం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీకు చాలా జాగ్రత్తగా ఇచ్చి పంపిస్తాను. కాకి మనం తిన్న ఆహారం కంటే కూడా మనం పెట్టేటువంటి ఆహారాన్ని చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఇంటికి వస్తారు. అందుకే తినబోయే ముందు గుప్పెడంతా తిన్నాను అని చెప్పి పక్కకు వెళ్ళి దాక్కుంటే ఎలా చెప్పు. నువ్వు అర్థం చేసుకో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే తిరిగి వచ్చిన తర్వాత అంటే మనసులో తలుచుకొని మీ మీద నువ్వు వెళ్ళిపో, అలా తల్లి ఇలా తల్లి అని చెప్పి వెళ్ళిపో అని చెప్పి కాకి దూరం అవ్వటం వల్ల కలిగే కీడు కూడా అలాగే తొలగిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న విషయాలను ఆచరించుకో తల్లి. నీ జీవితం కష్టాలు పాకుండా కారణంగా ఉంటుంది. ఒకప్పుడు చెప్పే పసుపు నీళ్ళు ఇప్పుడు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి, అమ్మా, ఏది నీ ఇంటి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, ఈ పరిహారం అనేది నీకు చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా నీకు మంచి జరుగుతుంది. అలా ఈ అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది. మాట ముందే చెప్పేశాను కదా, నీ ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీ ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుకో.
ఇలా నీ ఇంట్లో పసుపు నీళ్లు చల్లటం వలన నీకు మంగళకరంగా మారిపోతుంది. పసుపు నీటి వలన ఆశ్చర్యంగా ఉన్నటువంటి ధూళి, చెడు శక్తులు, నకారాత్మక శక్తులు ఇంటిని పాడు చేసేస్తాయి. మా ఇంట్లో ఉండే కొన్ని శక్తులు నెగిటివ్ ఎనర్జీవి కంటి కంటే కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అందువలనే అవకాశం ఉంటుంది. ఆ ఇంటిని శుభ్రం చేసుకున్నప్పుడు ఇల్లంతా కూడా మూల మూలల్లో పసుపు నీళ్లు చిలకరించుకోవాలి. అలా చేస్తూ ఉంటే నీ ఇంటి చుట్టూ కూడా పూజ గదిలో కానీ, తులసి కోట వద్ద కానీ చల్లుకోవాలి. నువ్వు ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది బిడ్డ. మంచి ఫలితాన్ని కూడా పొందొచ్చు. అంతేకాకుండా శనివారం సాయంత్రం ఒకే ఒక పరిహారం ఒక్కటే ఉంది తల్లి. ఈ చిన్న పరిహారం చేశావు అంటే, నీ ఉపాయాన్ని గనక నువ్వు చేశావు అంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో నీ ప్రభావంతో జీవితం వెలుగొందుతుంది. నరఘోష తొలగుతుంది. జనాల ఏడ్పులు అన్నీ కూడా దుష్టశక్తులు ఇంట్లో నుంచి పారిపోతాయి. నేను చెడు శక్తులు, గాలి, ధూళి, నీ ఇంట్లో ఉన్న దరిద్రాలు అన్నీ ఒకే పరిహారంతో, ఒక్క ఉపాయంతో నీ ఇంట్లో ఉన్నటువంటి నిజాలన్నీ పారిపోతాయి బిడ్డ. కాబట్టి సాయంత్రం ఖచ్చితంగా ఈ సాయి తండ్రి నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తల్లి, నిన్ను చేసి తీరాలమ్మా. చేస్తే నీ జీవితం చాలా బాగుంటుంది. నీ జీవితం సంతోషంగా ఉండడం కంటే నాకు అంతకు మించి ఇంకేం అవసరం చెప్పు? ఏమీ లేదు. బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారో అప్పుడు ఈ సాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాను. నీ సాయి మనసు నీకు తెలుసు కదా, నీ సాయి మాటలు అనేటివి నీకు తెలుసు కదా బిడ్డ. ఈ సాయి మీద ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.